కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు చేకొండి హరిరామ జోగయ్య కుమారుడు చేకొండి సూర్యప్రకాష్ కాసేపట్లో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. ఇప్పటికే చేకొండి సూర్యప్రకాష్ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం జనసేన పీఏసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు చేకొండి సూర్యప్రకాష్. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి చేకొండి తనయుడు మరి కొద్దిసేపటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఆయన తనయుడు చేకొండి సూర్యప్రకాష్ కొద్దిసేపు క్రితమే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాడు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినటువంటి చేకొండి సూర్యప్రకాష్ మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కలవబోతున్నారు. గడిచిన కొంతకాలంగా జనసేన కార్యక్రమాలకు సంబంధించి ఆయన చాలా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే చూస్తున్నాం, మనం నిన్నగాక మననే చేకొండి సూర్యప్రకాష్ తండ్రి చేకొండి హరిరామ జోగయ్య అనేక సార్లు ఉత్తరాలు కూడా రాస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి. ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నటువంటి పొత్తు అనైతికం ఉంటాయని చెప్తున్నారు. కనీసం పవర్ షేరింగ్ లేనప్పుడు ఆ పొత్తు పెట్టుకోవడం అనవసరం. అందులో చంద్రబాబు లాంటి వ్యక్తిని నమ్మి వెళ్ళడం కరెక్ట్ కాదు. కాపులందరూ కూడా గంప కొత్తగా తీసుకెళ్లి చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి సేవ చేసే విధంగా చేయొద్దు అంటూ అనేక మార్లు లేఖలు రాశారు. కానీ పట్టించుకున్నటువంటి జనసేన అధినేత నాకు సలహాలు సూచనలు ఎవరు ఇవ్వద్దు, నేను చెప్పింది వినండి, నా దారిలో నడవండి అంటూ ఆయన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో చేకొండి సూర్యప్రకాష్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన నుంచి బయటకు వచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కలబోతున్నారు. ఇప్పటి వరకు జనసేనలో అత్యున్నత రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు అంటే పీఏసీ మెంబర్ గా ఈయన పనిచేస్తున్నారు సూర్యప్రకాష్. ఎందుకంటే జనసేనకు సంబంధించి ఏ జిల్లాలో పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నా లేదంటే పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా అలాంటి అత్యున్నత రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి చేకొండి సూర్యప్రకాష్ ఇప్పుడు నేరుగా ఆ కార్యక్రమాలన్నిటితో పాటు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జనసేనకు రాజీనామా చేసినట్టు ప్రకటించబోయినప్పుడు కూడా ప్రస్తుతం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రావడం కొంత ఆసక్తిని రేపుతోంది. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్ కూడా కలవబోతున్నారు. వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మరి కొద్దిసేపట్లోనే ఆయన నేరుగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఆయన ఈ ఆహ్వానించినట్టు సమాచారం అవుతుంది. మొత్తంగా అయితే గడిచిన కొంతకాలంగా 2018లోనే జనసేనలో చేరారు చేకొండి సూర్యప్రకాష్. ఆ తర్వాత నుంచి పీఏసీ మెంబర్ గా పనిచేస్తూ అనేక అంశాలకు సంబంధించి అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్లో నాదెళ్ల మనోహర్ తర్వాత సూర్యప్రకాష్ మాత్రమే ఉండేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీట్ల పంపకాలకు సంబంధించి టీడీపీతో కేవలం 24 ఎమ్మెల్యే స్థానాలు 3 ఎంపీ స్థానాలు తీసుకునే అంశం మీద చాలా తీవ్రంగా అధినేతతోటి వాదనలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా కాలంగా పనిచేస్తున్నప్పటికీ అత్యంత దారుణంగా సీట్లను తీసుకోవడం అనేది కరెక్ట్ కాదంటూ ఇప్పటి వరకు చెప్తూ వచ్చినప్పుడు కూడా సూర్యప్రకాష్ మాటలను జనసేన అధినేత పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్రంగా మనస్తాపానికి గురైనటువంటి సూర్యప్రకాష్ ఆ పార్టీ నుంచి వీడి బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్ కలబోతున్నారు. కవిత, థ్యాంక్ యూ రవీందర్.